పోయిన వీడియోలో భారత్ చైనా యొక్క సరిహద్దులు ఈ డిస్ప్యూట్ గురించి మాట్లాడాం. సో ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే, ఒకవేళ అంటే ఇది అమెరికా యొక్క హెజ్యుమనీని మనం ప్రశ్నించడము, ఒకవేళ ఇదే రియాలిటీ అయితే అంటే భారత్ పైన 50% అమెరికా టారిఫ్ విధిస్తే మన వస్తువులు మనము అమెరికాలో అమ్మలేకపోతే అంటే ఖచ్చితంగా కుదరదు కదండి. అంత దూరం మనం ఎక్స్పోర్ట్స్ చేసాక ఇంతంత ధరలు పెట్టి మీకు పబ్లిక్ కొంటారా, మనము అమెరికాలో అమ్మగలమా? సో ఇదంతా కూడా ప్రశ్నలు. అంటే ఇది జరిగే అవకాశము నాకు తెలిసి 100% ఉండదు. ఒకవేళ అలా జరిగింది అనుకోండి, మీకు ఇమీడియట్గా మన ఆప్త మిత్రుడు రష్యా వైపు నుంచి పెద్ద ప్రకటన. సో ఫస్ట్ విషయం ఏమిటి, ఇదంతా కూడా రష్యన్ ఆయిల్స్ అనే కదా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీకు భారత్లో ఉండే రష్యన్ రాయబారి కార్యాలయం, మీకు రోమన్ బాబుస్కిన్ అంటారు వాళ్ళ రాయబారి, చీఫ్ ఆఫ్ రష్యన్ ఎంబసీ. సో ఆయన నిన్న పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ విషయం ఏమిటి అంటే, వ్లాదిమిర్ పుతిన్ గారు భారత్ రాబోతున్నారు. ఆల్రెడీ మేము ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాము, కానీ ఇప్పుడు అఫీషియల్గా చెప్తున్నాము డేట్ అనేది ఖరారు కాబోతుంది. కాబట్టి పుతిన్ గారు భారత్ రావడము అనేది 100% కన్ఫర్మ్ అయ్యింది. ఇది చాలా పెద్ద వార్త అండి. ఎందుకు అంటే మీకు యావత్తు ప్రపంచంలో ఇదే ఇష్యూ. మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఈ టైంలో మనము పుతిన్ గారిని స్వాగతించడము, ఈ ఇన్విటేషన్ని మన్నించి ఆయన భారత్ రావడము, ఇక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ అనేది మనం ఆయనకు చెప్పడము చాలా పెద్ద విషయంగా భావిస్తున్నారు. ఇంతలో మీరు చూశారు అనుకోండి, రష్యా వాళ్ళు చెప్తున్న అతి ముఖ్యమైన విషయం, ఒకవేళ మీరు అమెరికాలో మీ వస్తువులు అమ్మలేకపోయారు అనుకోండి, బియ్యము పప్పు దినుసులు ఇలాంటివి అమ్మలేకపోయారు, ఇంకా చెప్పాలంటే మందులు, ఫార్మా రంగం, టెక్స్టైల్స్, గార్మెంట్స్, ఇవి మీరు ఒకవేళ యుఎస్లో అమ్మలేకపోతే మా టోటల్ రష్యా మార్కెట్ యాక్సెస్ అంటే ఫుల్ మార్కెట్ యాక్సెస్ మీకు ఇస్తాము, నో రెస్ట్రిక్షన్స్. మీరు ఇమీడియట్గా మా దేశంలో లైసెన్సులు పొందవచ్చు, మా దేశంలో వచ్చి మీరు వ్యాపారం చేసుకోవచ్చు, టోటల్ యాక్సెస్ అనేది భారత్కు మేము ఇస్తున్నాము. చూడండి ఎంత పెద్ద విషయమో. సో ఇది రష్యా వాళ్ళు నిన్న కన్ఫర్మ్ చేశారు. ఇంతలో చైనా వాళ్ళని చూశారనుకోండి, పోయిన వీడియోలో మాట్లాడారు. చైనా వాళ్ళు సరిహద్దుల సమస్యలను పరిష్కరించుకోవడం కాదు, మేము భారత్కి 0 టారిఫ్ అనేది విధిస్తాము. అంటే మీరు మా దేశంలోకి వచ్చి మీరు మీ వస్తువులు అమ్ముకోవాలి అనుకోండి, చైనా ఒక పెద్ద మార్కెట్, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఆ దేశంలో మీరు 0 టారిఫ్తో మీ వస్తువులు అమ్ముకోవచ్చు. ఆల్రెడీ వీసా ఫెసిలిటేషన్ ఇచ్చాము, మీకు కైలాస మానస సరోవర యాత్రకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాం, ట్రేడ్ రూట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాం, డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా భారత్ నుంచి రావాలని కోరుకుంటున్నాం. మాకు మీకు మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఇక ఉండకూడదు అనుకుంటున్నాము. ఈ టైంలో మా మార్కెట్ యాక్సెస్ మీకు ఇస్తున్నాము, వచ్చి మీరు వినియోగించుకోండి. అంటే అట్ ఏ టైమ్ రష్యా చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు అమెరికాను ఎదిరించడానికి, భారత్ని కలుపుకోవడానికి మీకు ఏం కావాలో చెప్పండి, మేము ఉన్నాము అని చెప్పడము ఇక్కడ ప్రపంచాన్ని ఉలికి పడేలా చేసే ఒక వార్త. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఒక బంగారు బాతును పోగొట్టుకుంటుంది కదా. మీకు ఇక్కడ అమెరికా యొక్క శాంక్షన్స్ రష్యా వాళ్ళు ఎలా చూస్తున్నారు, మీరు మాపై శాంక్షన్స్ విధించారు. ఇప్పుడు క్రీమియాను మేము అనెక్స్ చేసుకున్నప్పుడు మాపై మీరు ఆంక్షలు అన్నారు, ఓకే. ఇవాళ 20,000 ఆంక్షలు మాపై విధించి ఉన్నారు. అంటే మాకు యుక్రెయిన్ మధ్య ఉండే యుద్ధము కదా, దీనిని కదా మీరు టార్గెట్ చేశారు. సరే, మరి భారత్ పైన ఇలాంటి టారిఫ్ వార్, వాళ్ళపై శాంక్షన్స్ అనడము మీకు ఇది యూనిలాటరల్, అట్ ది సేమ్ టైం ఇది అన్జస్టిఫైడ్, ఇందులో ఎటువంటి న్యాయము లేదు.
నువ్వే స్వయంగా నా వద్ద యురేనియం కొంటూ ఫర్టిలైజర్స్ కొంటూ ఇవాళ భారత్ నువ్వు ఈ పని చెయ్యకూడదు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు నీతి జాతి అంటూ ఏమైనా ఉందా? నువ్వు మాట్లాడుతున్న విషయంలో న్యాయము ధర్మము అనేది ఉందా? కాబట్టి ఇంత పెద్ద దేశము, ఒక పెద్ద మార్కెట్, దీనిని భారత్కు మేము ఇస్తున్నాం, టోటల్ యాక్సెస్ ఇస్తున్నాం. సరేనండి, యాక్సెస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు రష్యా అంటేనే చలి కదా, విపరీతమైన చలి. కాబట్టి 4 to 5 months మాత్రమే ఎవరైనా అక్కడ వ్యాపారాలు చేయగలరు. తరువాత ఈ సముద్రాలంతా కూడా గడ్డకట్టేస్తాయి, మీరు బయటికి రావడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ టైంలో రష్యాలో వ్యాపారము అన్నప్పుడు భారత్ వ్యాపారులు కీనుగా ఇప్పుడు ఫార్మా, ప్రతి ఒక్క దేశములో కూడా మీకు పెద్దవాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వీళ్ళకి మందులు కావాలి. సో మందులకును సీజన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ వరకు మీకు రష్యా చైనా మీదే ఆధారపడుతుంది. అలాంటిది ఒక కొత్త మార్కెట్ను మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్కడ? ఫార్మా రంగంలో. అదేలాగా మన యొక్క కన్స్యూమర్ గూడ్స్, మీరు చాక్లెట్లు అనండి, బిస్కెట్లు అనండి, అలాగే ఐస్ క్రీములు, ఇలాంటి వాటికంతా కూడా రష్యా లాంటి దేశంలో పెద్ద మార్కెట్ ఉంటుందండి. మనము ఏ దేశంలో అయినా ఎలాంటి ప్రోడక్ట్నైనా రెప్లికేట్ చేయగలం, ఆ కెపాసిటీ భారతీయుల్లో ఉంటుంది. అలాంటప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికల్స్ అనండి, ఇందులో కార్లు, బైకులు, వీటిని కూడా మనము రష్యా మార్కెట్లోకి తీసుకువెళ్ళి అమ్మగలము. సో ఇప్పుడు ఇదంతా కూడా టాటాస్, మహేంద్రాస్, వీళ్ళందరూ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న ఒక కొత్త మార్కెట్ రష్యా. ఆల్రెడీ మనము ఆఫ్రికా యూనియన్ గురించి మాట్లాడాం. మొన్న చైనాకు మన ఆయిల్స్ వెళ్ళాయి. ఇవాళ రష్యా వాళ్ళు ఇస్తున్న అతిపెద్ద ఆఫర్ ఏమిటి? మా దేశంలో పూర్తిగా మార్కెట్ యాక్సెస్ ఇస్తాము, మీరు యూజ్ చేసుకోండి. మరి చైనా అన్నారు అనుకోండి, చైనాకు సంబంధించిన ప్లాట్ఫామ్ గత 15-20 ఏళ్ల నుంచి భారత్లో చాలా క్లియర్గా ఉంది. చైనా ఫోన్ ఇవాళ కూడా భారతీయులు ఎంతగానో వాడుతున్నారు. మరి మనము చైనాలో ఏమి అమ్మగలము అంటే, జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా అని ఒక ఫేమస్ పాట, డిస్కో డాన్సర్ అనబడే చిత్రములో ఈ పాట మిథున్ చక్రవర్తి గారు ఆ రోజుల్లో యాక్ట్ చేశారు. ఆ పాటను పెట్టుకొని మా దేశంలో సరిగ్గా తినడానికి బియ్యము కూడా లేదు అని చెప్పి చైనా పౌరులు ఈ జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా అనబడే పాటను మీకు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అస్త్రములాగా వాడారు. అంటే చైనా ప్రజలు భారత్ యొక్క బియ్యాన్ని ఎంతగానో ఇష్టపడతారు అని అనడానికి ఈ జిమ్మీ జిమ్మీ ఆజా, మీకు ఆ కప్పు అనండి, అందులో ఉండే బియ్యం క్లియర్గా కనిపిస్తుంది కదా. కాబట్టి మనము ఈ బియ్యము వ్యాపారములో చైనాకు చాలా పెద్ద లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేయగలం. అలాగే మనము క్రిటికల్ ఏరియాస్, ఇప్పుడు వాడి వైపు నుంచి అనుకోండి, వాడు క్లియర్గా చెప్తున్నాడు, ఈ టనల్ బోరింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, మీరు మా చైనా వద్ద కొనుక్కోండి. అట్ ది సేమ్ టైం ఫర్టిలైజర్స్ అంటున్నారు కదా, తీసుకోండి. మన మధ్య ఇక మీదట ఎటువంటి గొడవలు ఉండకూడదు. ఒక ఏనుగు, ఒక డ్రాగన్ సరదాగా నృత్యము చెయ్యాలి, ఇదే మేము కోరుకుంటున్నాము. అమెరికాను ఆపాలి అంటే, అమెరికాను ఛాలెంజ్ చెయ్యాలి అంటే, మనము ఇద్దరము కూడా కలిసిపోవాలి అంటే, ఈరోజు రష్యా ఇలాగ మనకు మార్కెట్ యాక్సెస్ ఇవ్వడము, చైనా వాళ్ళు 0 టారిఫ్ అని చెప్పడము, ఇదంతా ఏంటి? మనల్ని అమెరికా నుంచి దూరము చేయడం. ఇది మనము మాట్లాడడం లేదండి, అమెరికా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. భారత్ మన నుంచి దూరం అవ్వడం అనేది బ్యాడ్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అతి చెత్త నిర్ణయము. సో ఈ విషయంలో ఇంకా కూడా మునిగిపోయింది ఏమీ లేదు. మనం ఇమీడియట్గా భారత్తో ఈ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు రష్యా, చైనా మనతో కలిసిపోయి వాళ్ళ టోటల్ మార్కెట్ను మీకోసం అందిస్తున్నాము, మీరు పూర్తిగా లైసెన్సులు తీసుకొని మీ వ్యాపారాన్ని పెంచుకోండి, ఎక్స్పాండ్ యువర్ ట్రేడ్ డీలింగ్స్ అని అంటున్నారంటే దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.